బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు, చివరి గింజ వరకు నేను కొంటాను, సన్న వడ్లు పండించండి, 500 బోనస్ ఇస్తాని. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. మరి ఆ సన్న వడ్లు ఎక్కడికి పోయినాయి? దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న వడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచినాం. 3,10,00,000 మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు. 3,10,00,000 మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు. ఇంతకంటే సంతోషం ఏమన్నా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి, అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి, ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి, మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు. సోయాబీన్ కొనాలి, జొన్నలు కొనాలి, మిగతావి కూడా కొనాలి అని. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఇంకా మావాడు నక్కల చిట్టీలు అందిస్తూనే ఉన్నారు రా నాయన, ఇదో పెద్ద కష్టమే ఉన్నది. చూస్తా, ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం. ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను, జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే వీడికొచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి, ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టండి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది, ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నిక ఒకవేళ బుద్ధిమంతుడని కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు, రోడ్లు అంచనాలేసి శంకర్కి ఇస్తాం. మోడీ గారి దగ్గర నుంచి నిధులు దెమ్మనాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, మిగతా జిల్లాలకు వినిపించాలి. ఆదిలాబాదు జిల్లా ప్రజలు ఎంత క్రమశిక్షణతోటి, ఎంత గౌరవంగా, ఎంత మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించిందో, ఇప్పటికి జరిగిన
అన్ని కార్యక్రమాలల్లో గొప్పగా ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులందరూ మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా తొందరలోనే మళ్ళీ వస్తా, మీకు నిధులు ఇస్తా, ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రెండేండ్ల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి పండగ ఉత్సాహాన్ని పంచారు ఆనరబుల్ సీఎం గారు. ఇప్పుడు 19,69,33,000 బ్యాంక్ లింకేజ్ చెక్ ఇస్తారు మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదిలాబాద్ సోదరిమణులకు. ఆనరబుల్ సీఎం గారు, ఆదిలాబాద్ పట్టణంలోని యువతి యువకులకు, విద్యార్థులకు, అక్కా చెల్లెళ్లకు, మరి అన్ని వర్గాల వారికి ఉత్సాహాన్ని పెంచే, ఆనందాన్ని పంచే ఎన్నో సమాచారాలు అందించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ ఆనరబుల్ సీఎం గారి సందేశానికి మనమంతా మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, బీదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. సో మొత్తం చూసుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి పర్యటనలు మొత్తంగా అన్ని జిల్లాలకి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కూడా ఈ యొక్క వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఏదైనా కానీ అభివృద్ధి కావాలి అంటే గనక ఏకగ్రీవంతో పాటు మీకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే మీరు ఓటేసి మీ యొక్క గ్రామాలని మీరు అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళండి, ఎన్నుకునేవాడిని మంచివాడిని ఎన్నుకోండి అని కూడా చెప్తూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చి తీసుకువెళ్తోంది, మీరు మాకు మరింతగా సపోర్ట్ ఇవ్వండి అని కూడా అన్ని సభల్లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి ఒక తుఫాన్ లాగా అన్ని జిల్లాలని పర్యటిస్తున్నారు, అన్ని సభల్లో కూడా మాట్లాడుతూ కూడా మనకి రాబోయే 10 ఏళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, మన తెలంగాణ రైజింగ్ అన్న వేలో బంగా మీరందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏంటి ఎలా ఉండబోతుందంటారు ప్రజల నుంచి స్పందన? రాజు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాల సందర్భంగా ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని దాదాపుగా 260 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తాము, అదేవిధంగా కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ సమయంలోనే రాజకీయాలు మాట్లాడతాం, మిగతా సమయంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తాం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అదేవిధంగా అదే వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ ఎంపీ నాగేష్కు, అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కూడా ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావాలి, వాళ్లకు తగిన గుర్తింపు లేదు, కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా వాళ్ళను వేదికల మీదకి పిలవలేదు, అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వామ్యం చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. అంతేకాదు ఎవరైనా సమస్యల మీద సెక్రటరియట్ వెళ్తే ఆ సెక్రటరియట్ తాళాలు కూడా వేసి వాళ్ళను వెళ్లకుండా ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా రేపు జరిగే అటువంటి గ్లోబల్ సమ్మిట్ను కూడా బీజేపీ కేంద్ర మంత్రులను అగ్రనేతలను కూడా పిలుస్తున్నాము, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నట్టు విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది, కేవలం ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు మాట్లాడతాం, మిగతా సమయంలో మాట్లాడమని చెప్పారు. అదేవిధంగా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు కూడా అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోండి, అందరినీ కలుపుకుపోయే వారిని ఎన్నుకోండి, అభివృద్ధి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్కు బలపరచండి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం, గతంలో చేసినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాము, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతాము, వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తాము, కేవలం ఎర్ర బస్సే కాదు ఆదిలాబాద్కు వచ్చేది, ఎయిర్ బస్సును కూడా తీసుకొస్తాము, త్వరలోనే సంవత్సరం లోపే ఎయిర్పోర్ట్ను కూడా ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్కు ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీని కూడా ఇస్తాము, దానికి సంబంధించినటువంటి స్థలాన్ని మీరే డిసైడ్ చేయండి, ఎక్కడ ఏర్పాటు చేయాలో మీరే నిర్ణయించుకోండి, ఆ నిర్ణయం మేరకే నేను యూనివర్సిటీకి అనుమతి ఖచ్చితంగా ఇస్తాను, ఆదిలాబాద్కు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది, వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ను అదేవిధంగా మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మిగతా జిల్లాలతో పోటీగా ఆదిలాబాద్ అభివృద్ధిని చేస్తాము, దాదాపుగా విద్యా విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, అదేవిధంగా కనెక్టివిటీ ఇటు రోడ్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో ఆదిలాబాద్ను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను, అన్ని రాజకీయ పార్టీలు తనకు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పాడు. ప్రధానంగా ఆదిలాబాదు అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఉంటుంది, తాను గత ఎన్నికల్లో ఇంద్రవెల్లి నుండే ఒక పోరాటం చేశాము, ఆ పోరాట స్ఫూర్తే ఈ రోజు మమ్మల్ని గెలిపించింది అన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల సమయంలో తాను ఉద్యమం పోరాట స్ఫూర్తితోనే ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నటువంటి తన ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేశాడు. ప్రధానంగా ఆదిలాబాద్ అభివృద్ధే కాకుండా మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తనకు సహకరించాలన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి విపక్షాలను కోరారు అని చెప్పవచ్చు. రాజు గారు, శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటలు బట్టి చూస్తా ఉంటే ఎక్కువగా ఏకగ్రీవాలను చేసుకోండి, ఏదైతే మీ గ్రామాలకు నిధులు ఇచ్చేది మేము, మీరు ఏకగ్రీవం చేసుకుంటే మీ గ్రామాల్లో వెలుగులు వస్తాయని చెప్తున్నారు. కానీ మరో పక్కన శ్రీనివాస్ గారు, ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ యొక్క ఏకగ్రీవాలకు సంబంధించిన విషయంలో ఈసీ మాత్రం వేరే విధంగా మాట్లాడుతోంది, ఏమంటారు? అయితే ముఖ్యంగా రాజకీయాలకు లోపలికి లోతుగా వెళ్ళి చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏకగ్రీవకం ప్రజల అభిప్రాయాల మేరకు ఏకగ్రీవకంగా అయితే ఈసీ కూడా ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ కొన్ని గ్రామాలలో మాత్రం వేలంపాటలాగా కోటి రూపాయలు 50 లక్షలు ఇట్లా వాళ్ళు వేలంపాటలాగా సర్పంచ్ పదవికి పోటీ పడి వాళ్ళు ఆ గ్రామానికి మేము 50 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము, కోటి రూపాయలు ఇస్తాము అన్నటువంటి విషయాన్ని ఇటు ఈసీ గమనిస్తుంది. కాబట్టి అలాంటి వేలంపాటలు కాకుండా ప్రజల అందరి ఏకాభిప్రాయంతో అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నటువంటి సర్పంచ్కి అన్ని విధాల అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలను పక్కకు పెట్టి ఎవరైనా కూడా మంచి అభ్యర్థిని, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే అభివృద్ధిని ఎన్నుకోండి, రాజకీయాలను పక్కకు పెట్టండి, ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి అయినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి దాపరికాలు లేవు, గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల నిధులను కేటాయిస్తుంది, ఈ రాజకీయాలను పక్కకు పెట్టి ఎవరైతే ఆదర్శంగా ఉంటాడో ఆ నాయకునికే ప్రాధాన్యత ఇచ్చి ఎన్నుకోనండి, పార్టీలకు అతీతంగా మీరు ముందుకు రండి అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి చెప్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూస్తే కొంతమంది అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా వేలం పాటలు పాడుతూ తాను ₹1,00,00,000 ఇస్తాను, తనకు మద్దతు చెప్తే ఎవరు పోటీ లేకుండా ఉంటే వాళ్లకు కొన్ని లక్షలు ఇస్తానన్నటువంటి విషయాన్ని ఇటు ఈసీ గమనిస్తుంది. కాబట్టి అలాంటి దాన్ని ఈసీ ప్రోత్సహించది. అట్లాంటి విషయాలలో జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజల నుండి ఫిర్యాదులు రాకపోతే, ఎలాంటి రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదు లేకపోతే ఈ ఏకగ్రీవక ఎన్నికల వల్ల 10 లక్షల రూపాయలు కూడా ఇటు ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చులకు ఎన్నికలకు జరిగేటువంటి ఖర్చులన్నింటినీ గ్రామ అభివృద్ధి కోసం కేటాయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు అందరూ కూర్చుండి పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కి అన్ని రకాల సహకారం లభిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ ఏకగ్రీవక ఎన్నిక జరిగితే గ్రామాల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.